హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ వీడియో. ఈ వీడియోలో మనము ఎంఎస్ వర్డ్లోని బేసిక్ గురించి నేర్చుకున్నాం. సో అందుకోసం నేను ఇప్పుడు వర్డ్ ప్యాడ్ ఓపెన్ చేస్తున్నాను. ఎంఎస్ వర్డ్. సో మనకి ఇక్కడ చాలా టెంప్లెట్స్ ఉంటాయి. మీరు ఏమన్నా ఇప్పుడు రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకోవాలనుకున్నా స్వీట్ సో ఇక్కడ చూడండి, మనకు బ్లాంక్ డాక్యుమెంట్ ఉంటుంది, బ్లూ గ్రే రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకోవడానికి ఉంటుంది, వెల్కమ్, ఏదన్నా సింగిల్స్ ఫర్ ఎగ్జాంపుల్ లెటర్ ప్యాడ్ లాగా వస్తుంది. అలాగే మనకి ఇక్కడ స్నాప్చాట్ క్యాలెండర్, మన క్యాలెండర్ ఓన్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే టేబుల్ కంటెంట్స్ లోను మోడర్న్ రెజ్యూమ్ లోగా ఇక్కడ ఇంకా రెజ్యూమ్ డిఫరెంట్ మోడల్స్ రెజ్యూమ్ లో ఉంటాయి. సో ఈ విధంగా మనం క్యాలెండరు, సో సర్టిఫికేషన్ లాంటిది ఏమైనా ప్రిపేర్ చేసుకోవాలని ఇక్కడ ప్రిపేర్ చేయొచ్చు. అలా కాకపోయినా మనకు ఇక్కడ పైన సర్చ్ బార్ కింద ఉంటుంది కదా, ఇక్కడ చూడండి బిజినెస్. సో ఇక్కడ చాలా రకాలైన టెంప్లెట్స్ వస్తాయి మనకు. సో మీకు ఏది కావాలంటే మీరు ఏ పర్పస్ కోసం యూజ్ చేస్తారో దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఎన్ని టెంప్లెట్స్ ఉన్నాయి అనేవి కూడా చూపిస్తుంది. ప్రజెంటేషన్ కు ఇక్కడ కార్డ్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కార్డ్స్ కానీ, బిజినెస్ కార్డు కానీ, లేకపోతే విషెస్ కార్డ్స్ కానీ, బ్యాక్ వచ్చేసి మళ్ళా ఫ్లైయర్స్, చూడండి మనకు డిఫరెంట్ కలర్స్ లో జస్ట్ మనం ఇక్కడ టెక్స్ట్ ఉన్న దగ్గర మనం మన టెక్స్ట్ రాసుకోవచ్చు. మీకు సింబల్ అలాగే ఉంటుంది కావాలన్నా. సో గేమ్స్ లాంటివి, మనం ఒకటి ట్రై చేద్దాం. సో ఇది సెలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ అన్ని అవి ఆన్లైన్ లో ఉంటాయి, మనం డౌన్లోడ్ చేసుకోవాల్సింది వస్తుంది. ఒకసారి డౌన్లోడ్ చేసుకున్నా అది ఎప్పుడు దాంట్లోనే ఉంటుంది. మనకు ఎప్పుడు కావాలన్నా అప్పుడు యూజ్ చేసుకోవచ్చు. మీకు ఎప్పుడైతే నెట్ కనెక్ట్ అయ్యి వైఫై కనెక్ట్ అయ్యి ఉంటుందో అప్పుడు డౌన్లోడ్ చేసి పెట్టుకోండి, చాలా ఈజీ. సో తర్వాత మన డేటా ఖర్చు అవ్వదు. సో అది బెటర్ చాయిస్. సో ఈ విధంగా మనం అక్కడ ఉన్న టెక్స్ట్ లో మన టెక్స్ట్ రాసుకోవచ్చు, లేకపోతే వేరే టెక్స్ట్ అయినా. సో ఏదైనా మీకు ఈ టెంప్లెట్ మీద రాసుకోవచ్చు. ఇమేజ్ మాత్రం బ్యాక్ సైడ్ లో అలాగనే ఉంటుంది. సో ఇది ఒకటి. సో వీ కెన్ గో
మళ్ళీ ఓపెన్ చేస్తున్నా. సో నేను డౌన్లోడ్ చేసిన ఫైల్ ఇక్కడికి వచ్చేసింది చూడండి. సో మీరు అన్నీ ఒకసారి డౌన్లోడ్ చేసుకున్నారు అనుకో, అన్ని ఫైల్స్ మీకు ఏ కావాలంటే అవి వచ్చేస్తుంటాయి. అలాగే ఎడ్యుకేషన్ పర్పస్, సో మన స్టడీ పర్పస్ లాంటివి ఏమన్నా ఫైల్స్ కానీ కొన్ని ఫిలప్ ఫైల్స్ ఉంటాయి కదా, సో అవి కానీ, సో క్లాస్ 6 స్టూడెంట్స్, సో మెనీ, మనం ఏదైనా బుక్ కవర్ పేజ్ లాంటిది కూడా దీంట్లో తయారు చేసుకోవచ్చు అండి. చూడు ఇక్కడ ఉంటుంది, న్యూస్ పేపర్ లాంటివి కానీ. అలాగే చాలా ఇక్కడ సర్టిఫికెట్ ఇక్కడ కూడా ఒకటి ఉంది, మ్యూజిక్ లెసన్స్ అనేవి కానీ, అలాగే 3D వరల్డ్ సైన్స్ అనేది కానీ. సో ఇక్కడైతే చాలా ఆప్షన్స్ ఉన్నాయి మనకు. సో కమింగ్ బ్యాక్, ఇక్కడ రెజ్యూమ్ అండ్ కవర్ లెటర్స్. సో ఇక్కడ చూడండి రెజ్యూమ్, మనం ఏ ఏ మోడల్లో కావాలన్నా ఆ మోడల్స్ ఉంటాయి, చాలా మోడల్స్ ఉంటాయి ఇక్కడ. మీకు ఏది కావాలంటే అది, లేకపోతే డైరెక్ట్ బ్లాంక్ పేజ్లో వెళ్ళి మీకు ఇష్టం వచ్చినట్టుగా చేసుకోవచ్చు. ఇక్కడ లెటర్స్ ఉన్నాయి, కొన్ని రెజ్యూమ్ మోడల్స్ ఉన్నాయి. సో ఇది ఒక ఆప్షన్, కోటి హాలిడేస్. సో ఇది టెంప్లెట్స్ లాంటి, ఇది ఒక పేజీ లాంటిది. మనం హాలిడేస్ ఇమేజెస్ ఇలా క్రియేట్ చేసుకోవడం కానీ, ఏదైనా టెక్స్ట్ మీ ఇమేజెస్ యాడ్ చేసి మీ టెక్స్ట్ రాసుకోవడం కానీ. సో ఈ విధంగా మనము ఈ టెంప్లెట్స్ అనేది యూజ్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ MS వర్డ్లోని బేసిక్ గురించి. మీకు ఇంకా డీటెయిల్గా కావాలంటే కింద ఇంకొక లింక్ ఇచ్చాను, MS ఎలా రాసుకోవాలా, ఏం షార్ట్ కట్స్ ఏంటివి అనేది మీరు ఆ వీడియోలో చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మీరు మన ఛానల్ని లైక్ చేయండి, అలాగే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.